ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈఓ ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ యొక్క ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూద్దాము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని. ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని. దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ. ఇక్కడ చూస్తే మరి రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాసిండ్రో హాల్ టికెట్ నెంబర్ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా 96874 ఇక్కడ క్యాప్చా అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి గెట్ డేటా అంటే రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. ఫస్ట్ పేపర్ కోడ్ అనే పేపర్ వస్తుంది, దాని పక్కన ఎగ్జామ్ డేట్, రెస్పాన్స్ షీట్, ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్, ఇది పేపర్ 1 యొక్క రెస్పాన్స్ షీట్. నెక్స్ట్ కింద కనిపించేది ఇది పేపర్ 2 యొక్క రెస్పాన్స్ షీట్. దీని మీద క్లిక్ చేస్తే మనకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా ఒకసారి రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయినాక ఇట్లా క్వశ్చన్స్ అనేటివి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇలా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చూస్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఆన్సర్స్ చూసుకొని మార్క్స్ అనేటివి ఎన్ని వచ్చినాయని కౌంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎవరైతే రాసిండ్రో ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 150 వరకు. ఇవి చూసి మనకేమన్నా ఉంటే తప్పు అనిపించినా అక్కడ మనకు ఆల్రెడీ మనకు కీ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కీ ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ అది ఎంటర్ చేయడానికి కూడా ఉంది. అది వెబ్సైట్లో ఉంది. ఎవరైనా అట్లా పెట్టాలనుకుంటే క్వశ్చన్స్ అందులో టైప్ చేసి పెట్టచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.